Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈరోజు మనం ఒక విచిత్రమైన కేసుని చూస్తున్నాం. ట్రయల్ కోర్టు 2 సార్లు డెత్ సెంటెన్స్ ఇచ్చింది. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అంది. 3వసారి కొట్టేసింది. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ వాజ్ అక్విటెడ్ ఇన్ ద థర్డ్ ట్రయల్. ఒక కేసుకి 3 ట్రయల్స్ జరిగినాయి. డీనోవో ట్రయల్ అని మీరు వినే ఉంటారు, సెకండ్ టైం. బట్ నౌ ద కేస్ ఈజ్ ట్రైడ్ ఫర్ ట్వైస్. థర్డ్ టైం అక్విటల్. ఏమిటి కథ? రైట్. సో కేసు పేరు అనోఖీ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. రైట్. జస్టిస్ ప్రాచీ పటేల్, ఇది 13వ తారీఖు అనుకుంటూ కొట్టేశారు. ప్రాచీ పటేల్ హూ ప్రిసైడెడ్ ఓవర్ ది కేస్. రైట్. సో ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ అండి. ప్లీజ్ రిమెంబర్, కేస్ ఈజ్ అనోఖీ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇది పోక్సో కేసు. చెప్తాను ఈ డీటెయిల్స్ అన్ని. రైట్. ఈ కేసులో ముందు ఫ్యాక్ట్స్ తెలుసుకుని తర్వాత జడ్జి గారు ఏమి రాశారో 3 సార్లు ఎందుకు పోయిందో తెలుసుకుందాం. ఫస్ట్, అనోఖీ లాల్ వాజ్ చార్జ్డ్ విత్ సో మెనీ సెక్షన్స్ with rape and murder of a minor of 9 years. Committing rape and murder of a 9-year girl child. సో ఆవిడ 29/1/2013 నుంచి షీ వాజ్ మిస్సింగ్ ఫ్రమ్ హోమ్. దిస్ మ్యాన్ ఈజ్ హర్ నైబర్. వీడు అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. రైట్. ఆన్ 30th ది డెడ్ బాడీ వాజ్ డిస్కవర్డ్, బట్ ఐడెంటిఫికేషన్ వాజ్ ఆన్ 1st December. పలానా అమ్మాయి అనేది 1వ తారీఖున గుర్తుపట్టారు. రైట్. వీటి మీద పెట్టిన కేసులు నంబర్ 1 363 మీ అందరికీ తెలిసిందే. జనరల్ పనిష్మెంట్ ఫర్ కిడ్నాపింగ్ ఆర్ ఎంటైసింగ్ ఆర్ కిడ్నాపింగ్ ఫ్రమ్ ద లాఫుల్ కస్టడీ. ఇవన్నీ మీకు తెలిసినాయి. కిడ్నాపింగ్, అబ్డక్షన్ తేడా ఇవన్నీ తెలుసుకోండి. అబ్డక్షన్కి కిడ్నాపింగ్ సింపుల్ తేడా ఏంటి? 18 ఏళ్ల వయసు, అంతకన్నా ఏం లేదు. దెన్ 366 కొంచెం టు compel her marriage. 360A to put her in wrongful confinement. Then rape. 376 clause 2. And he committed unnatural offense also. Unnatural. 377 of the Indian Penal Code. ఇవన్నీ అయిపోయిన తర్వాత మర్డర్ 302 మీ అందరికీ తెలిసింది. ఇక పోక్సో యాక్ట్, అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్, సెక్షన్ 6 ఆఫ్ ది పోక్సో యాక్ట్. ఇన్ని సెక్షన్ల మీద వాడికి వేశారు. ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏపీ గవర్నమెంట్లో కూడా దిశ యాక్ట్ ఒకటి ఉందంటున్నారు. ఆ యాక్ట్ ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికే మహిళా పోలీస్ స్టేషన్ ముందు దిశ మహిళా పోలీస్ స్టేషన్ పెట్టేవాళ్ళు. ఏపీ గవర్నమెంట్ దాన్ని తీసేసి ఒట్టి మహిళా పోలీస్ స్టేషన్ దిశ వరకు అంటించారు, ఇది గమ్లాగా కనపడకుండా. సో ఏదైనా ఈ దిశ పోలీస్ స్టేషన్ కాన్సెప్ట్ ఏమిటంటే వితిన్ 21 days entire thing should be completed and conviction or acquittal should be, case should be disposed of within 3 weeks అని చెప్పేది పెట్టారు. ఈ కేసులో ఇంకా స్పీడ్గా within 2 weeks the trial was conducted and ultimately the accused was convicted and punished capital punishment. Death sentence ఇచ్చారు ట్రయల్ కోర్టు. అప్పీల్కి వెళ్ళారు. హైకోర్టు వై డోంట్ ఇంటర్ఫియర్ అంది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు DNA రిపోర్ట్ మీద డౌట్ వచ్చింది. డీనోవో ట్రయల్ once again sent back to the same court for trial. చేస్తే సెకండ్ టైం, సో 2013లో కన్విక్షన్ వచ్చింది వాడికి. ఖాండ్వా డిస్ట్రిక్ట్ జడ్జ్, స్పెషల్ జడ్జ్. సో కాబట్టి వితిన్ 2 weeks హీ డిసైడెడ్ డెత్ సెంటెన్స్. 2019లో సుప్రీంకోర్టు ఆర్డర్ రీట్రయల్. దాని మీద 2023లో వన్స్ అగైన్ సేమ్ కోర్ట్, ఖాండ్వా కోర్ట్, ఇంకో జడ్జి గారు వచ్చారు. వన్స్ అగైన్ ఏమంటారు, కన్విక్టెడ్ అండ్ సెంటెన్స్ టు డెత్. నౌ ఎస్ఎల్పి పడింది. ఎస్ఎల్పి పడిన తర్వాత ఎస్ఎల్పి మధ్యప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో DNA మీద మీరు ఎంక్వైరీ చేయకుండా మిగతా చేస్తారంటే అని ఇంకొకసారి మళ్ళీ రీట్రయల్ బై ప్రాచీ పటేల్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ షీ హాజ్ ఫౌండ్ లెకూనే ఇన్ ద ఇన్వెస్టిగేషన్. పాయింట్స్ తెలుసుకోవడం మంచిది. నెంబర్ 1, మెయిన్ పాయింట్. So the so-called Sanch Frost is not that of the accused semen. వీళ్ళు DNA టెస్ట్లో, సరే ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ టెస్ట్లో ఆ అమ్మాయి పైజా మీద పడినటువంటి సెమన్ని పంపించారు. వాడి సెమన్తో కంపేర్ చేశారు. దే డిడ్ నాట్ టాలీ. సచ్ మెయిన్ పాయింట్. సెకండ్, లాస్ట్ సీన్ థియరీ.
సహజంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఇట్లాంటి కేసుల్లో పోలీసులు లాస్ట్ థియరీ పెడతారు. షీ వాజ్ అంటే లాస్ట్ థియరీ ఏంటి, షీ అలాంగ్ విత్ ది అక్యూజర్ పర్సన్ వర్ ట్రావెలింగ్ టుగెదర్. వీడు ఒక్కడే తిరిగి బయటకు వచ్చాడు, ఆ అమ్మాయి కనపడలేదు, అంటే ఆ అమ్మాయిని మర్డర్ చేశారు. కానీ ఈ థియరీలో 36 hours గ్యాప్ వచ్చింది. వీడు 30వ తారీఖున వెళ్ళిపోయింది, 30వ తారీఖున వీడు ఒక్కడే రావటం చూశాడు. కానీ బాడీ ఐడెంటిఫై అయింది 1వ తారీఖున. ఈ 36 గంటలు ఏం జరిగింది అనేటువంటిది నో ప్లాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ గివెన్ బై ది ఇన్వెస్టిగేషన్. వాట్ హ్యాపెండ్ నోబడీ నోస్. డిఎన్ఏలో కూడా పైజమ్మా మీద పంపించారు, ఇట్ ఈస్ నాట్ టాలీడ్. ది అక్యూజ్డ్ డిఎన్ఏ ఈజ్ నాట్ టాలీడ్ విత్ ది సెమన్ అండ్ బ్లడ్ ఫౌండ్ ఆన్ ది డిసీజ్డ్. మెడికల్ ఎవిడెన్స్ మీద పోయింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఒక మాట రాశారంటే వీళ్ళ కామెంట్, అది ఆమె రాశారో తెలియదు కానీ, ప్రిసైడింగ్ ఓవర్ ద కేస్ షీ సెడ్, నో మ్యాటర్ హౌ ద గ్రేవ్ ద కేస్ ఈజ్, హౌ గ్రేవ్ ద క్రైమ్ ఈజ్, ప్లీజ్ రిమెంబర్, సో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆల్వేస్ లైస్ ఆన్ ద ప్రాసిక్యూషన్. కానీ రేప్ కేసులో వాటిలో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్. మరి ఎందుకు ఈ మాట రాశారు నాకు అర్థం కావట్లేదు. ద కోర్ట్ మస్ట్ రిమైన్ విజిలెంట్ and finding should be based on the evidence before it and not on the emotions. అయ్యో చిన్నపిల్ల జరిగిందే, అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఎవిడెన్స్ ఏముంది అనేటువంటి కేసు కొట్టేశారు. చూడండి, ట్విస్ట్ టర్న్ అల్టిమేట్లీ టర్న్ అయింది, టర్న్కి వెళ్ళింది. సో ఈ కేసులో మీరు ఒకసారి లైవ్ లాగా ఎక్కడో భారత ఎక్కడో వచ్చింది చూశాను నేను, బాగా చదవండి, చదివితే మీకు అర్థం అవుద్ది న్యాయ వ్యవస్థ కూడా ఎట్లా ఉంది అనేది. థ్యాంక్ యూ.